వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనం ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మనకు రాష్ట్ర నాయకుడు వాసుదేవ్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి సార్, ఏంటి సార్ నిన్న మీ మంత్రి జూపల్లి కృష్ణారావు కేటీఆర్కి సవాల్ విసరడం జరిగింది. మీరు చెప్పిన దాన్ని కాకి లెక్కలే అని చెప్పేసి ఆయన అంటున్నాడు. నేను యాడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి ఆయన అంటున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మేము అన్ని రుజువులు దగ్గర పెట్టుకొని రెడీ ఉన్నాం. వస్తే అన్నిటినీ చూపించడానికి రెడీ ఉన్నాం. ఇప్పుడు తెలంగాణ భవన్లో మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మా సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు గారు అన్ని రకాలు మీరు వచ్చినాక ఎన్ని అప్పులు అయినాయి, మేము ఉన్నప్పుడు ఎన్ని అప్పులు చేసినాం, ఎంత అభివృద్ధి చేసినాం, ఇవి అన్నిటితో చర్చకు రెడీగా ఉన్నాము. దమ్ముంటే రావాలి. ఇప్పుడు జూపల్లి కృష్ణారావు గారి కోసం మేమందరం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఒక మంచి వాతావరణంలో గలాట వద్దు, పోలీసులను దించకు, ముందస్తు అరెస్టులు చేయించకు, మా పార్టీ సిబ్బంది మా పార్టీ కార్యకర్తలను ఇబ్బందుల పాలు చేయకుండా మీరు మినిట్ టు మినిట్ చర్చ. ఇవాళ ఒక్కటే చర్చ. ఇవాళ కేసీఆర్ గారు అప్పు చేస్తే మూలధన పెట్టుబడి పెట్టి బ్రహ్మాండంగా లక్షల కోట్ల ఆదాయాన్ని సమకూర్చింది రాష్ట్రానికి. ఇలా నేను అడుగుతా ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ జూపల్లి గారిని, మీరు ఈ 2.5 సంవత్సరాల్లో నిమిషానికి 32 లక్షలు, రోజుకు 466 కోట్లు, నెలకు 14,000 కోట్లు, సంవత్సరానికి 1,68,000 కోట్లు, 2.5 సంవత్సరాల్లో 4,20,000 కోట్ల అప్పు చేసిండ్రు. ఏం కట్టిండ్రు మీరు? ఒక ప్రాజెక్టు కట్టినరా? ఒక రిజర్వాయర్ నిర్మాణం చేసిండ్రా? లేకపోతే ఏదైనా పెద్ద బిల్డింగ్ నిర్మాణం చేసిరా? ఏం చేసిండ్రని 4,20,000 కోట్లు అప్పు చేసిండ్రు? సమాధానం చెప్పాలి తెలంగాణ ప్రజలకు. సో మేము చేసిన అప్పు 3,50,000 కోట్లు. ఇది మేము చెప్పడం కాదు, కేంద్ర ప్రభుత్వమే అన్ని ఆధారాలతో సహా బయట లెక్కలు చెప్పిండు. ముఖ్యంగా రఘునందన్ రావు గారు పార్లమెంటు సభ్యులు పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిండ్రు కదా. పంకజ్ గారు ఆర్థిక సహాయ మంత్రి గారు సమాధానం ఇచ్చిండ్రు కదా. మరి మీరు ఇంకా కాకి లెక్కలు ఎవరి? కాకి లెక్కలు మీ ప్రభుత్వాన్ని ఇలా ముఖం తెల్లబోతుంది మేము సమాధానం చెప్తే ఆధారాలతో సహా. ఎన్ని అప్పులు చేసిరో మాకు తెలుసు, మేము ఆ పార్టీలో ఉండి వచ్చిన వాళ్ళమే అని చెప్పేసినట్లా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు మరి తెలంగాణ భవన్లో ఇక్కడ మాజీ మంత్రులు కేటీఆర్ ఉన్నారు, హరీష్ రావు ఉన్నారు. మరి ఇక్కడ కేటీఆర్ ఉంటాడట, తెలంగాణ సూపందేకి హరీష్ రావు పోతుండట. మరి ఎక్కడ వస్తాడని మీరు అనుకుంటున్నారు మా మంత్రి గారు? ఎక్కడికన్నా రాని, ఏ సెంటర్ కన్నా రాని, మేము ఆధారాలతో సహా ఉన్నాము. మేము దొంగ లెక్కలు చెప్పము, కాకి లెక్కలు చెప్పము. అన్నిటికీ సిద్ధమై ఉన్నాయి. దమ్ముంటే మేము చెప్పే లెక్కలకు సమాధానం చెప్పే దమ్ముంటే ఇలా జూపల్లి గారు రాని, లేకపోతే జూపల్లితో పాటు మంత్రి బృందం అంతా కూడా కట్టుకొని వచ్చినా మేము సమాధానం చెప్తాం. లేకుంటే మీ నాయకుడు రేవంత్ రెడ్డిని తీసుకొచ్చినా మేము సమాధానం చెప్పే దమ్ము మాకున్నది. ఓకే, రైట్. ఇంకో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పల్లె రవికుమార్ గౌడ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. చెప్పండి, ఎట్లా చూస్తారు నిన్న మంత్రి జూపల్లి వ్యాఖ్యలను? ఏ విధంగా చూస్తారు? మీ కేటీఆర్కి సవాల్ విసరడం జరిగింది. అప్పుల కూబిలో చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈ రాష్ట్రాన్ని అన్ని కాకి లెక్కలే చెప్తున్నాడు, తప్పులు చెప్తున్నాడు. యాడికి రావడానికైనా నేను సిద్ధంగా ఉన్నా, ఎక్కడ రమ్మంటారు అని చెప్పేసి నిన్న సవాల్ విసిరాడు. దీన్ని ఎట్లా చూస్తారు? అరుణ్ గారు, జూపల్లి కృష్ణారావు గారు 2014 నుంచి 2018 వరకు ఇక్కడ మంత్రి బీఆర్ఎస్ పార్టీ. అప్పుడు ఏం మాట్లాడిండో, ఏం చేసినామని చెప్పిండో. ఆ తర్వాత 23 వరకు కూడా ఇక్కడే ఉన్నాడు. అప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఆయన మాట్లాడినటువంటి ఒక్కసారి ఆయన చదువుకుంటే చాలు, ఎవరు ఈ వేరింగ్ అక్కర్లే. ఆయన చెప్పినటువంటి వాటి విషయాల్ని, పాలమూరు విషయంలో కానీ, తెలంగాణ విషయంలో కానీ, ఏ విషయంలో కానీ చెప్పింది. ఎందుకంటే ఇవాళ బాజాప్తా ఇవాళ రాష్ట్రంలో మీరు సబ్బన్న వర్గాలను మోసం చేశారు. 420 హామీలు ఇచ్చి మోసం చేసిరు. ఏ ఒక్క వర్గానికి ఇచ్చిన హామీనన్నా నెరవేర్చలేదు, మోసం చేసిండ్రు. అప్పులు 2,80,000 కోట్లు అయితే మీరు 8 లక్షలు అంటారు, ఒకసారి 5 లక్షలు అంటారు. నోటికి వచ్చినటువంటి అబద్ధాలతో మాట్లాడుతున్నారు. రండి, వస్తామన్నారు కదా, రండి, ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. అందుకే ఇక్కడికి వచ్చే ధైర్యం లేదు కాబట్టి అక్కడికి వస్తా అంటే ఇప్పుడు అక్కడికి గన్ పార్క్ దగ్గర పోతున్నాం అందరం. ఇప్పుడు గన్ పార్క్ దగ్గర ఎవరు ఉంటున్నారు? తెలంగాణ భవన్లో ఎవరు ఉంటున్నారు? ఇక్కడ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ గారు ఉంటారు. ఆయన మిగతా వాళ్ళందరం కూడా గన్ పార్క్ దగ్గర ప్రభుత్వం కదా, అక్కడ పోయి అక్కడే తెలుసుకుంటాం, చెప్తాం. ఎవరు వచ్చినా కూడా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, మేము సమాధానం చెప్తాం. ప్రతి లెక్కకు మేము సమాధానం చెప్తాం, బరాబర్గా చెప్తాం. ఆర్బీఐ అని చెప్పింది, కాగి అని చెప్పింది, మీరు రైతుల మీద చేసిన వస్తుంది, ప్రతిది ఏది కూడా వదిలిపెట్టకుండా చెంప చెల్లు అనిపించే సమాధానం చెప్తాం. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ మన బీఆర్ఎస్ కార్యాలయం నుంచి ఇక్కడ నుండి డైరెక్ట్గా మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా ఇక్కడ గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్థూపం వరకు సూపంకు బయలుదేరే పరిస్థితి అయితే కనిపిస్తుంది. బయలుదేరుతున్నాడు. సో తన అనుచరులతోటి
ఇక్కడ నుంచి బయలుదేరడం అనేది అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ ఇక తెలంగాణ భవన్కు రాకుండా కానీ అక్కడ అమరవీరుల స్థూపం దగ్గరికి అయితే వస్తామని అంటే అక్కడనే రండి అని చెప్పేసి ఆన్నే సమాధానం ఆన్నే మాట్లాడుకుందాం, ఎవరిది ఏంటి అని చెప్పేసి కూడా మాట్లాడదాము అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అనేది అయితే జరుగుతుందని కూడా మనం చూసుకోవచ్చు. తెలంగాణ బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఎట్లా అన్యాయం చేసిందో వివరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మంత్రులు ఇది అంటే ఇప్పుడు హరీష్ రావు ఇక్కడ నుంచి అయితే బయలుదేరడం అయితే జరుగుతుందని కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు చెప్పుకోవచ్చు అది అంటే ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే అంటే కొంచెం హాట్ వేడిగానే ఇక్కడ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఆ విధంగానే ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పే లెక్కలు కూడా అక్కడ ఉంటాయని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరుగుతుందని కూడా చెప్పచ్చు. సార్ సార్ వెళ్తున్నాం గన్ పార్క్ దాని తర్వాత సమాజ్ కూడా ఇగో హరీష్ రావు బండ్ల ఇక్కడ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే సంజయ్ గడ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గడ ఇక్కడ ఉండడం అనేది అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. అవినీతి జరిగిందా లేదా, తెలంగాణ దళిత బిడ్డలకు గిరిజన బిడ్డలకు బలహీన వర్గాలకు అన్యాయం జరిగిందా లేదా చర్చిద్దాం. జూపల్లి రావట్లేదు. జూపల్లి గారు తెలంగాణ భవన్ కు వస్తా అన్నారు. అప్పుల మీద మాట్లాడడానికి రమ్మానండి. ఇక్కడ కేటీఆర్ గారు వారిని రిసీవ్ చేసుకొని చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రి మంత్రులు పదే పదే సవాళ్ళు వేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తుంది? అరే బాబు కార్బోని హరీష్ రావు గారు, ముఖ్యమంత్రి మంత్రులు పదే పదే సవాళ్ళు అన్ని అంశాలపై సవాళ్ళు చేస్తారు. దీనికి సంబంధించి మీరు ఎట్లా ఈ సవాళ్లు వేయడం కాదు, చర్చించుదాం. అసెంబ్లీ వేదికగా చర్చిద్దాం. లేదు మీరు కోరిన విధంగా గన్ పార్క్ వస్తున్నాం, గన్ పార్క్ దగ్గర చర్చిద్దాం. రైట్, ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ఏదైతే అస్తమంటున్నారో ఆడికి రావచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది అయితే జరుగుతుందని కూడా మనము చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు హరీష్ రావు సంబంధించి మాత్రమైన గన్ పార్క్ వెళ్ళడం అనేది అయితే జరిగింది అని కూడా మనం క్లియర్గా మనకు కనిపిస్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఆయన వాహనంలో మాత్రం ఇక్కడ నుంచి జీవన్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే సంజయ్ కూడా ఇక్కడ నుంచి ఇట్లా వెళ్తున్నారని కూడా ఈ బండి వెళ్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది పరిస్థితి ఇట్లా కనిపిస్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు.